కరోనా ప్రపంచాన్ని ఏ రకంగా వణికించిందో మన అందరికీ తెలుసు. మళ్ళీ కరోనా కొత్త వేరియంట్తో భారతదేశం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఇటీవల వైజాగ్లో 2 వ్యక్తులు చనిపోయారు. అయితే డబ్బు ఉంటే మనం కరోనా ట్రీట్మెంట్ చేయించుకోదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో లతార్ జిల్లాలో ఒక కఠినమైనటువంటి సంఘటన జరిగింది. కరోనాతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి ఒక మహిళకి అక్కడ సపర్యాలు చేసే నర్సు ఫోన్ చేసింది తన పైన ఉన్నటువంటి అధికారి డాక్టర్కి, నితీష్ పాండేకి. సార్ ఇలాగ కరోనాతో కొట్టుమిట్టాడుతూ ఉంది, మరొకరు 2 కోవిడ్ రోగులు వచ్చారు, మనకు చూస్తే బెడ్డలు లేవు అన్నారు. వెంటనే నితీష్ పాండే నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అక్కడ ఎవరూ లేకుండా చూసుకో, ఆ 2ని కూడా దూరంగా పెట్టు, ఆవిడ్ని ఇండిషన్ ఇచ్చి చంపే, ఎందుకంటే ఆవిడ మన కులం కాదు అన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఈ విషయం కాస్త తెలియడంతో వెంటనే షాక్ గురయ్యి ఇమీడియట్గా ఎవరైతే కరోనాతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మహిళా పేషెంట్ తీసుకెళ్ళి వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ ఆడియో బయటకు రావడం, వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, ఇటువంటివి ఉంటాయి.